హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో సిబిఐ విచారణ ముమ్మరం చేయడం జరిగింది. ఈ గత 2 రోజులుగా సిబిఐ ఈ టీటీడీ బోర్డులోనే సంబంధించిన ఉద్యోగస్తులకి, కమిటీ మెంబర్లకి కొంతమందికి ఎంక్వైరీ కోసం అని చెప్పి నోటీసులు ఇచ్చిందని మనకి వార్తలు వస్తున్నాయి. దాదాపు 12 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఒక 3 వ్యక్తులు వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇచ్చారని, వాళ్ళకి ఎక్కడా కనిపించడం కూడా వాళ్ళు లేదని, వాళ్ళు పరారైపోయారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి లుకౌట్ నోటీసులు కూడా ఇస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, వాట్సాప్ చాట్లు ఇవన్నీ ప్రస్తుతం సిబిఐ పూర్తిగా విచారణ చేస్తుంది వాటి గురించి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు టీటీడీలోనే ఆ టైంలో ఉన్న ఒక ప్రముఖ అధికారి, అతి ముఖ్యమైన ఒక అధికారి మీద, టీటీడీ బోర్డులోనే ఆ టైంలో సభ్యుడిగా ఉన్న మరొక ముఖ్యమైన వ్యక్తి మీద, వీళ్ళిద్దరి మీద పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్ని పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మీదే ఈ సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా నడిచింది. వాళ్ళిద్దరి దృష్టిలోనే ఈ మొత్తం వ్యవహారంతో నడిచిందని సిబిఐ అనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ మించి ఈరోజు అక్కడ టీటీడీ మెంబర్స్, టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరెవరు ఈ కల్తీ నెయ్యి లోపలికి రావడానికి హెల్ప్ చేశారో, ల్యాబ్ అసిస్టెంట్లు కానీ, టీటీడీ ఉద్యోగస్తులు కానీ, లేదంటే టీటీడీ బోర్డు మెంబర్లు కానీ, వాళ్ళందరి మీద పూర్తిగా విచారణ చేయడానికి సిబిఐ చాలా ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాబట్టి దాదాపు ఒక 2-3 నెలలు దీనికి సంబంధించిన మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చి ఈ కేసు కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.